రుచికరమైన చికెన్ బిర్యానీ. ఇది బాస్మతి బియ్యంతో కాకుండా నార్మల్ సన్న బియ్యంతో చేస్తున్నాము. పక్కా కొలతలతోని సూపర్ టేస్టీగా వచ్చింది. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంది దాని ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూసేసుకుందాము, చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ 9. ఈరోజు ఈ వ్లాగ్లో మనం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నామంటే చికెన్ బిర్యానీ. మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేసుకుందాము. ముందుగా 2 kgs చికెన్ అయితే తీసుకున్నాము. 2 kgs. ఇవి పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, చిన్న సైజుగా కాకుండా. బిర్యానీకి కాబట్టి పెద్ద పెద్ద సైజులోనే ఉండాలి. ముందైతే ఒక పెద్ద బేషన్ తీసుకొని ఆ బేషన్లో చికెన్ వేసుకొని అయితే కడుక్కుంటున్నాము. 2 to 4 times అయితే కడుక్కోవాలి, ఎందుకంటే ఇది కొంచెం నీసు వాసన అనేది వస్తుంది కదా చికెన్. అందుకని చెప్పి 2-3 times అయితే కడుక్కోవాలి. ఈ మనమైతే ఆనియన్ కట్ చేసుకుందాము. చూడండి, ఆనియన్ కట్ చేసుకున్నాము. చాలానే పడుతుంది ఇందులో ఆనియన్. చాలానే అని ఎందుకు అంటున్నానంటే కొంచెం డీప్ ఫ్రై కావాలి, కొంచెం మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా అందులో కావాలి, కొంచెం రైస్లో కావాలి. అందుకని చెప్పేసి చాలా పడుతుంది అని చెప్తున్నా. ఇప్పుడైతే మనం చికెన్ మంచిగా గడి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఈ అండిలో వేద్దాము. ఈ అండి అనేది 5 kgsకి సంబంధించింది. అందుకే 2 kgs చికెను 2 kgs రైస్ కాబట్టి పెద్దగానే ఉండాలి కాబట్టి మనం పెద్ద సైజు తీసుకుంటున్నాము. ఈ పీసెస్ని అన్నీ ఇందులో వేసుకొని ఒక్కొక్కటి ఇది మ్యాగ్నెట్కి సంబంధించిన అన్నీ మనం అందులో వేసుకొని కలుపుకుందాం అనమాట. ఫస్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా నేను. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకటేసారి అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుందాము. కొంచెం అయితే టర్మరిక్ పసుపు వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటిదంటే కారము. ఒకటి 2 kgs కాబట్టి కేజీకి ఒక గరిట లెక్క 2 గరిటెలు వేసుకోవాలి. అందులో చిన్నది ఉంది కాబట్టి అలా ఒకటేసారి వేస్తుంది అనమాట. మన టీ కాకుండా కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా, దాంతో 2 చెంచాలు వేసుకుంటే అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఆనియన్ వేస్తున్నాను నేను. ఆనియన్ మొత్తం అందులో వేసుకోవాలి అంతే కలిసేటట్టు. నెక్స్ట్ సాల్ట్. ఆనియన్ మీద వేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అవుతుంది అనమాట తొందరగా. తర్వాత ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా. ఇది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా టేస్ట్ అనేది వస్తుంది మంచిగా, బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా ఎక్కువ వస్తుంది. అందుకే కొంచెం చికెన్ మసాలా ఎక్కువ వేస్తలేను, తక్కువనే వేస్తున్నా. ఎందుకంటే అన్ని మసాలాలు ఘాటు ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం వేస్తున్నా. ఆ తర్వాత పెరుగు, కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత పెరుగు వేసుకుందాము. ఈ 2 kgs చికెన్ ఉంది కాబట్టి ఒక పావు కేజీ అంత పెరుగు పడుతుంది, చాలానే పెరుగు పడుతుంది అన్నమాట. మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనమైతే అన్నీ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఒక లెమన్ కట్ చేసి వేసుకుంటున్నాను నేను. అందులో ఉన్న ఇత్తులు అన్నీ తీసేసుకొని, ఇత్తులు ఉంటే కొంచెం టేస్ట్ అనేది వేరైపోతుంది, అందుకే ఇత్తులు అనేది తీసేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఇందులో అయితే లెమన్స్ ఎక్కువనే పడతాయి, నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ఇందులో వండుకుంటున్నాం, ఇంకోటి సైడ్కి పెట్టేసుకుంటున్నాం. అది ముందు ప్రాసెస్లో అయితే వేస్తాను. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, దీన్ని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. 4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది అడుగు అంటకుండా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది అనమాట. అందుకని చెప్పి 4 స్పూన్స్ వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి, అంత కలిసేటట్టు అన్ని ముక్కలకు అంత ఉప్పు కారం అంతా కలిసేటట్టు మనం చూసుకుంటూ మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో కొంచెం మనం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వాటర్ ఉంటే ఇలా కొంచెం గ్రేవీ లెక్క అయ్యి మంచిగా ఉడుకుతుంది అన్నమాట పీసు. అందుకే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే పడతాయి ఇందులో. ఇలా వాటర్ మొత్తం పోసుకొని కలుపుకున్న తర్వాత ఇదైతే మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం అది ఒక 1 hour అట్లా నానుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటలేము కాబట్టి బయటనే పెట్టుకుంటున్నాం కాబట్టి మంచిగా నానబెట్టుకోవాలి దీన్ని.
ఇప్పుడైతే పొయ్యి వెలిగించి మనం ఇంకో గిన్నె పెట్టుకోవాలి. మనం 2 సేర్ల బియ్యం పోస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు 2 సేర్ల గిన్నె అయితే పెట్టుకోవాలి. అది వేడయ్యాక కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకుంటున్నా. ఎందుకంటే 2 కేజీల బియ్యానికి అదైతే సరిపోతుంది. ఇంత అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఆ నూనె వేడైన తర్వాత మనం అందులో ఏమేమి వేయాలి, గరం మసాలాలు అన్నీ తీసుకొని సైడ్కి పెట్టుకుందాము. చూడండి, గరం మసాలాలు అన్నీ తీసుకొని సైడ్ పెట్టుకున్నా. మళ్ళీ దాంట్లోకి ఉల్లిగడ్డ, కొన్ని పచ్చికాయలు కూడా పడతాయి అన్నమాట. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ గరం మసాలాలన్నీ అందులో వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. కొంచెం వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగిస్తే మాడిపోతాయి కాబట్టి కొద్దిసేపు వేగించాలి. వేగించిన తర్వాత పచ్చికాయలు అండ్ ఆనియన్ 2 కలిపి వేసుకోవాలి. నేను పిసుకుంటూ వేసుకుంటున్నా, ఎందుకంటే అవి ఇట్లా మనం కట్ చేసేటప్పుడు గడ్డలు ఉంటాయి కదా, అవి వీడ తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదైతే మంచిగా వేగేదాకా చూసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే రైస్ అయితే ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకుందాము. ఇవి నేనైతే 2 సేర్ల బియ్యం అయితే తీసుకున్నా. ఈ బియ్యాన్ని అయితే 3 to 4 టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలి. ఇది ముందు కడిగి పెట్టుకోవద్దు, ఎందుకంటే బాగా నానితే మెత్తగా అయిపోతుంది. అప్పటిదప్పుడే కడిగి వేసుకోవాలన్నమాట. మనం బాస్మతి బియ్యం అయితే కొంచెం సేపు ముందు నానబెట్టుకున్న తర్వాతనే వేసుకుంటాం కదా, ఇప్పుడు అట్లా కాదనమాట. మనమైతే ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అందులో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా. ఇది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదైతే మంచిగా వేగేదాకా చూసుకున్నాము. ఇదైతే పచ్చివాసన అనేది పోవాలి. చూడండి, వేగింది కదా. ఇందులో అయితే వాటర్ అయితే పోస్తున్నా నేను. ఇప్పుడు ఆ గ్లాస్తోని నేను 2 సేర్ల బియ్యము 8 గ్లాసులు అయినాయి. 8 6 పోస్తారు కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ కదా. అట్లయితే నేనైతే మనము ఇది 75% ఉడకాలి కాబట్టి నేనైతే 14 పోస్తున్నా. 14 పోస్తే కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఎక్కువగా మెత్తగా అయితే ఉడకదు అన్నమాట. మనకి ఎట్లా కావాలో అదే విధంగా అవుతుంది, మంచిగా పువ్వులు పొల్ల అవుతుంది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇదైతే మసలేదాకా మూత పెట్టుకుందాము. మసిలిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మసులుతుంది కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో ఉన్న వాటర్ అనేసి వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత బియ్యాన్ని తీసి అందులో వేసుకోవాలన్నమాట. మొత్తం ఒక దగ్గర కాకుండా కొంచెం తీసుకుంటూ అన్ని సైడ్లో అయితే వేసుకోవాలి. మొత్తం ఒక దగ్గర వేసుకుంటా అనమాట. ఒక దగ్గరనే ఉడుకుతుంది. అన్ని సైడ్లు వేసుకుంటే మొత్తం లేవల్గా ఉడుకుతుంది అనమాట. చూడండి, మొత్తం నేనైతే ఇందులో వేసేస్తున్నా. ఎంతో ఈజీగా ప్రాసెస్ అనమాట, కొంచెం హార్డ్గా ఉండదు, కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ ప్రాసెస్. దీన్ని అయితే మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మొత్తం ఇప్పుడు మనం వేయించుకున్నాయి కదా, అన్నీ కలిసేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం అయితే ఉడికింది, ఇంకా కొంచెం అయితే ఉడుకోవాలి. ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒక 1 minute అయితే ఉడికిపోతుంది. చూసిరు కదా, ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నం ఉడికింది కదా, అన్నాన్ని అయితే మొత్తం వేసుకోవాలి. అన్ని సైడ్ల ఒకటే దగ్గర కాకుండా అన్ని సైడ్లు వేసుకోవాలన్నమాట. చూడండి, అది జాలి అది మొత్తం వాటర్ రాకుండా ఓన్లీ రైస్ని వేసుకోవాలి. కొందరు అయితే ఫస్ట్ కొంచెం చికెన్ వేసి కొంచెం రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి రైస్ వేస్తారు. అట్లా అయితే పైన లేయర్లో ఉన్న చికెన్ అయితే ఉడకదనమాట. అందుకే నేను కింది సైడే చికెన్ వేసుకొని మీది సైడ్ అయితే రైస్ వేస్తున్నా. అప్పుడే చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట లోపల. ఇప్పుడైతే మనం ఉన్న రైస్ మొత్తం అందులో వేసుకొని మంచిగా ఒక లెవెల్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత మనము ఆనియన్ అయితే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, ఆ డీప్ ఫ్రై చేసుకున్న దాన్ని మీద చల్లుకోవాలి. మంచిగా అన్ని సైడ్లు మంచిగా లెవెల్గా వేసుకోవాలి. ఆ తర్వాత
అలా వేస్తాను వస్తే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ నెక్స్ట్ నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటైతే అందులో చికెన్ మ్యాగ్నేట్లో వేసిన, ఇప్పుడైతే ఒకటి వేసుకుంటున్నా. ఇందులో ఇత్తులు లేకుండా చూసుకోవాలి. ఇత్తులు ఉంటే అయితే మనకు నోరుకు తగిలి కొంచెం చేదైతే అవుతుంది. ఇత్తులన్నీ తీసేసుకున్నా చూడండి. నేను ఇలా మంచిగా పిండుకోవాలన్నమాట అన్ని సైడ్లా. నేనైతే పాలు పసుపు 2 కలుపుకొని కలర్కి చేసుకున్నా. ఎందుకంటే బయట ఫుడ్ కలర్స్ అయితే మనకి ఇప్పుడు మంచిగా వస్తలేవు కదా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పసుపు కొంచెం పాలు వేసుకొని కలర్ కోసం అయితే నేను వేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. ఈ బాండీకి లేవల్గా ఉండే క్యాపే పెట్టుకోవాలి, మంచిగా సెట్ కావాలి. అట్లా అయితేనే మంచిగా ఉంటుంది. మనకు గాడుపు పోతాను బట్టి ఎక్కువ కుక్ కాదు, అది గాడుపు అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాండీని అయితే దానిపైన పెడదాము. ఇప్పుడైతే కొంతమంది దీని మీద పిండి కలిపి పెడతారు, సైడ్స్కి టవల్స్ చుడతారు. అట్లా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక గిన్నెలో వాటర్ పట్టుకున్నాము, ఫుల్గా పట్టుకొని దానిపైన పెడదాము. ఎందుకంటే దానికి పర్ఫెక్ట్గా ఉంది మూత, గాడిపోయే అవకాశం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం వెయిట్ చేద్దాము. కొద్దిసేపు అయిన తర్వాత అడుగు మాడకుండా కింద అయితే టెంకనైతే పెట్టుకోవాలి, మళ్ళీ బాండీ పెట్టుకోవాలి. అట్లా వేస్తానంటే మొత్తం లేవల్గా ఉడుకుతుంది, ఒకటే దగ్గర కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనమైతే అట్లా పెట్టుకుందాము. చూడండి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్.